కొడుకులు వాటర్లో చూడరు కదా అని వండుకోక్కర్ లేకుండా బాబు పెట్టిస్తున్నారు. అది సంతోషం. ఎవరు పెట్టుబడి లేక నాకు క్యారేజ్ రాశారండి. రాశారు 2 సంవత్సరాలు పెట్టాం. బాగున్నాయండి. ఊర్లో బుధవారం గుడ్డు చేప, ఆదివారం కోడి మాంసం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని బీరవాసరం గ్రామానికి చెందిన రైతు తులసి రాంబాబు ఇలాంటి వారికి ఇంటికే క్యారియర్ ఉచితంగా పంపిస్తున్నారు. వండుకుని ఒప్పుకోలేని వాళ్ళకి తప్ప పేదలు అని కానీ, లేకపోతే కులం చూడడం, వయసు చూడడం, ఆస్తి చూడడం, వండుకుని ఒప్పు లేకపోతే చుట్టుపక్కల 18 గ్రామాలకి పంపిస్తున్నాం మనం. స్టిల్ ఈరోజు 160 క్యారేజీల వరకు వెళ్తున్నాయి. నేను గత 6 సంవత్సరాల నుంచి ఇది 7వ సంవత్సరం మొదలుపెట్టి. ఒక కూర, సాంబారు, 2 కప్పుల రైస్, పచ్చడి, ఇది మెను. ఆదివారం చికెన్, బుధవారం చేప లేదా రొయ్యల పులుసు లేదంటే గుడ్డు ఉంటుంది. ఉదయం 9:30 కల్లా వంట పూర్తి చేసుకుని ఆటోలో తమ సిబ్బంది మధ్యాహ్నం 12:30 గంటలకల్లా క్యారేజీల పంపిణీ పూర్తి చేస్తారు అని రాంబాబు వివరించారు. మన వారానికి 2 రోజులు నాన్ వెజ్ పెడతాం, 5 రోజులు వెజిటేరియన్ పెడతాం. నాన్ వెజ్లో చేప కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ, మన చెరువుల్లో ఉన్న రొయ్యలు కానీ నాన్ వెజ్ పెడతాం. వెజిటేరియన్ వచ్చేటికి వారానికి 2 రోజులు పప్పు కూర ఉంటుంది, వారానికి 3 రోజులు కాయగూరలు ఉంటుంది. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది వంట, సాయంత్రం మధ్యాహ్నం 9:30 స్టార్ట్ అవుతుంది ప్యాకింగ్, మధ్యాహ్నం 12:30కి ఇచ్చి రావడం జరుగుతుంది. బీరవాసరం చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల్లోని తమ పిల్లల నిరాదరణకు గురైన వృద్ధులకు, డబ్బుండి కూడా వండుకునే శక్తి లేని వారికి ఉచితంగా ఆహారం అందిస్తాము అని రాంబాబు చెప్పారు. చాలా బాగా బతికానండి. నాకు మా భార్య పోయి 4 సంవత్సరాలు అయిందండి. ఒక కుర్రోడు పరారులో ఉన్నాడండి, ఒక కుర్రోడు దూరంగా ఉంటున్నాడండి. ఇంటికాడ ఎవరు లేరండి. ఇక అతను కదా రాంబాబు ఆయన క్యారేజ్ పంపుతున్నాడు. అదే 2 పూటలు చేసుకుని కాల్చేపం చేసుకుని క్యారేజ్ 7 నెలల నుంచి వస్తుంది. చాలా బాగుంటున్నాను, చాలా బాగుంటుంది. మొత్తం పూర్తిగా చేస్తున్నాం, సరిపోతుంది, 2 పూటలు సరిపోతుంది. ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ క్యారేజ్లోనే భోజనం పంపిస్తామని రాంబాబు తెలిపారు. మనం ఒక క్యారేజీలు 2 క్యారేజీలు కొంటాం ఒక మనిషికి. ఒక క్యారేజీ ఖాళీ క్యారేజీ తీసుకుని ఫుల్ క్యారేజ్ ఇస్తాం. అంటే ప్లాస్టిక్ రహితంగా, ప్లాస్టిక్ ఏం వాడకుండా పెట్టాలని ఆలోచన. మనం పెట్టి ఫుడ్ వాళ్ళకి ఎక్స్ట్రా మనకి అలా ఎనర్జీ ఇవ్వాలి తప్ప మనం చేసేది మనకి వాళ్ళకి హెల్త్ పరంగా ప్రాబ్లం రాకూడదని అరుగుదలకు కరెక్ట్గా ఉండి ఫుడ్డే రెడీ చేస్తాం. తన సొంత డబ్బులతోనే ఇలా చేస్తున్నాను అని ఆయన వివరించారు. మనకున్న దాంట్లో చేయాలన్న ఆలోచన మీద తప్ప మనకు డొనేషన్లు తీసుకుంటే ఇది బిజినెస్ అవుతుంది. డొనేషన్లు తీసుకుని చేస్తే నేను ఖర్చు పెట్టే దానికంటే డబుల్ వస్తుంది నాకు డొనేషన్లు తీసుకుంటే. అలా ఇస్తానని ఆఫర్లు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మనం డొనేషన్ జోలికి వెళ్ళలేదు, తీసుకోకుండా చేయాలనే ఆలోచనే. ఎక్స్ట్రా గ్రామాల్లో పెంచే ఆలోచన అయితే లేదు. ఇచ్చేదంటే చుట్టుపక్కల గ్రామాలకి నా చుట్టుపక్కల గ్రామాలకి నేను సర్వీస్ చేయగలను తప్ప ఉన్న దూరాల వరకు మనం చేయలేము. అది ఆ బాధ్యత కూడా మనం నెరవేర్చలేము. మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మనం చేయాలంటే మన స్తోమత కూడా సరిపోవాలి కాబట్టి మనం ఇంతవరకు చేయగలుగుతున్నాం. అమ్మా నాన్నలను సరిగ్గా చూడకపోతే రాంబాబు నుంచి క్యారియర్ వస్తుంది అని, అప్పుడు సమాజంలో తమకు చెడ్డ పేరొస్తుంది అనే భయంతో ఆయా గ్రామాల్లో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు అని రాంబాబు అంటున్నారు. జనరల్గా ఏంటంటే మనం పంపే ఏరియాలో తల్లిదండ్రులు చూడలేని ఎవడో ఉండటం. అంటే క్యారేజీ అంటే భయం పెట్టలేని వాళ్ళకి. కొద్ది పరపతుండి కొద్ది అతను కొంచెం సంఘంలో కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తులు అయితే అలా తల్లిదండ్రులు చూడకపోతే రాంబాబు క్యారేజీ పంపితే ఆ పలుకుబడికి ఇమేజ్కి దెబ్బతింటుందని ఆ భయం మీద ఎక్కువ తల్లిదండ్రులు బాగా చూస్తున్నారు. దీని కాన్సెప్ట్ ఒకటే అండి, సర్వీస్ కానీ సేవ కానీ అనకూడదని నా ఆలోచన. బాధ్యతనే చెప్పాలి.